మాకిల తృప్తే లేదమ్మా, నీ కరుణే లేకుంటే మాకిక ముక్తే రాదమ్మా, నీ మమతే లేకుంటే మాకిల తృప్తే లేదమ్మా. రామకృష్ణన్నయ్య 90వ జయంతి సందర్భంగా అక్షర కుసుమాంజలి. వీడు నాకు ఉపకరణం అని రామకృష్ణన్నయ్య గూర్చి అమ్మ పలికిన మాట అమ్మ చెంత అనితర సాధ్యమైన అన్నయ్య యొక్క స్థానాన్ని సూచిస్తుంది. అమ్మ జీవన ప్రయాణానికి మార్గమై జీవితం గడిపారు అన్నయ్య. అమ్మ మానసపుత్రుడయ్యారు. మంచి మనస్సు, సోదర భావం గల అన్నయ్యకు జయంతి సందర్భంగా హృదయపూర్వకంగా నమస్కారములు. వచనగేయ కవిశేఖరుడు. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు చిన్నతనము నుంచే అన్నయ్య గారి తెలివితేటలు ఆకాశం వలె అనంతమైనవి. ఆ మేధస్సనే ఆకాశ మార్గముల నుండి వెలువడిన రచనలు మాధుర్య ప్రసాదాది గుణాలను సంతరించుకొని నదుల్లా ప్రవహించాయి. జగజ్జనయిత్రి పవిత్ర పాదసేవ సత్కృష్ట రామకృష్ణ. జగజ్జనని అయిన అమ్మ పాదపద్మాలను వర్ణిస్తూ అన్నయ్య చేసిన శ్రీచరణ వైభవం అనే రచన పాఠకుల హృదయమనే పొలంలో ఆనందమనే పంటలను పండించి ప్రకాశిస్తోంది. ఆత్మీయ స్నేహశీరుడు, అందరింటి ప్రధాన సేవకుడు. అసాధారణమైన ప్రతిభ కలిగి ఉండటం అన్నయ్య గారి సహజ లక్షణం. దానిని మించి అచంచలమైన భక్తితో అమ్మ తత్వాన్ని ఆకలింపుజేసుకొని అమ్మ వాత్సల్యామృత సాగరంలో నిత్యము అమ్మ బిడ్డలని ఓడలాడించిన అన్నయ్య గారి రచనలు, ప్రవచనాలు అద్భుతమైనవి. నిజముగా అన్నయ్య గారి జన్మ ధన్యము. నిస్వార్థ కర్మాచరుడు అన్నయ్య. అమ్మ సంకల్పంతో అంకురించి దినదిన ప్రవర్ధమానమగుచు అనేక ఫలాలనందిస్తున్న విశ్వజనని పరిషత్తు, విద్యా పరిషత్తులకు అన్నయ్య గారు చేసిన సేవ, త్యాగం ఇంతని చెప్పడం సామాన్యులకు అసాధ్యం. కులమత వర్ణ భేదాలు లేకుండా అందరికీ అండగా ఉండటం అన్నయ్య యొక్క నిష్కామ కర్మకు నిదర్శనం. మాతృశ్రీ జీవిత మహోదధి కర్ణధార, మధుర భక్తి సుధాధార. పాలకడలని మందర పర్వతంతో చిలకగా అమృతముదయించిన తీరులో తన ధీశక్తితో వెలువరించిన మాతృశ్రీ జీవిత మహోదధి తరంగాలని శ్రీ అనసూయాదేవి జీవిత చరితామృతము ఆపన్నులకు తాపోపశమనం కలిగించి చింతామణిలా ప్రకాశిస్తుంది. అన్నయ్య తెలుగు భాషా రచన అనుపమానం, అసాధారణం. సభక్తికంగా అమ్మకు కైంకర్యం చేసే తన గేయాత్మకమైన రచనా విలక్షణమైన ప్రక్రియ మధురమై, సుకుమార సుందరమై, లలిత భావ బంధురమై విలసిల్లుతున్నది. అమ్మ పాదధూళి సహనశీలి. తన జీవితంలో జరిగే మానవమానాలను అమ్మ అనుగ్రహించిన వరాలుగా భావించి పొంగక, కృంగిపోక అమ్మను ఆరాధించే అన్నయ్య నడవడి భావితరాలకు మేలుయొరవడి. మాతృశ్రీ మహిమాభివ్యక్త ఉపన్యాసక. మహామాయాస్వరూపిణి అమ్మ అగాధ ప్రేమను అణువణువు సృశించి అలౌకిక ఆనందాన్ని అనుభవించి నీ సేవలోనే నా బ్రతుకు సాగని అంటూ బ్రతుకునిచ్చిన అమ్మకు తన బ్రతుకునే నైవేద్యంగా సమర్పించిన మహోన్నత వ్యక్తి శ్రీ రామకృష్ణ అన్నయ్య గారు. జిల్లెలమూడిలో తరాలు మారిన తరగని ఆస్తి అన్నయ్య గారి ఆదర్శ జీవితం. జై హో మాత. నీ సేవలోని నా బ్రతుకు సాగని, నీ ధ్యాసలోని నా శ్వాస ఆగని, నీ సేవ కన్నా విధి ఏది భువిలో
నీ ప్రేమ కన్నా నిధి లేదు నిజము, నీ సేవలోనే నా బ్రతుకు సాగని. మందర పురవసిని ప్రజ్ఞాన ఘనరూపిణి శ్రీ కైవల్య పదదాయిని మందర పురవసిని పాలలోచని నీవు పాపమోచని నీవు తత్వబోధిని నీవు సత్యభాషిని నీవు లోభమోహ మదనాశిని జనని నా హృదయోని నిలయం అవని తనువు మనసు వాక్కు ఆత్మరూపిణి శుభకారిణి భవతారిణి భయగారిణి మందర పురవసిని నా ఎదుటే ఉండిపో అమ్మా కలకాలం నా ఎదలో నిండిపో ఎదుటే నా ఎదుటే ఉండిపో అమ్మా నీ సేవ వినా చింతన లేదు, నీ ధ్యాస వినా సాధన లేదు, నీ తలపులలో ఒక మకరందం నిన్ను కొలుచుటయే పరమానందం, నిన్ను కొలుచుటయే పరమానందం. ఎదుటే నా ఎదుటే ఉండిపో అమ్మా నీ ఆలోచన నాకాహారం, నా వేదన నీ మణిహారం, అర్థం కాదు మన అనుబంధం, జీవదేవరసవత్తర బోధం. ఎదుటే నీ పద ధ్యానం అమృతపానం, నీ గుణగానం అమృత స్నానం, కన్నీరులికిన మది పావనమే, కరుణను పొందిన పరమౌ పదమే. ఎదుటే నా ఎదుటే ఉండిపో అమ్మా.